ఈ వీక్ మొత్తం గణపతి వీడియోసే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది గణపతి ఫెస్టివల్ కదా, వినాయక చవితి ఫెస్టివల్ కదా. సో అలాగే అనమాట. సో ఈసారి కర్నూలులో టాలెస్ట్ ఐడల్ ఏంటి అంటే 63 ఫీట్ అండి. 63 ఫీట్తో తయారు చేసిన మట్టి విగ్రహాన్ని అయితే వీళ్ళు తయారు చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు పెడుతూనే ఉన్నారు. సో ఈసారి వచ్చేసి లాస్ట్ వచ్చేసి 59 అంట. సో ఈసారి వచ్చేసి 63 అనమాట. నిజంగా విగ్రహం అయితే చాలా బాగుంది. కర్నూలులోని టాలెస్ట్ విగ్రహము. సో దీని నిమజ్జనం వచ్చేసి 11 డేస్కి జరుగుతుంది. అన్ని విగ్రహాలకి చిన్న చిన్న వీధిలో పెట్టుకునే విగ్రహాలకి అన్నిటికీ 9 డేస్లో జరుగుతాయి. ఇది ఒక్కటి పైప్స్ ద్వారా తుంగభద్ర నది నుంచి ఆ పైప్స్ ద్వారా ఆ నీళ్ళంతా 11 డేస్ అయితే నిమజ్జనం అయితే చేస్తారనమాట. సో మేమైతే నైట్ అయితే వెళ్ళాము. నిజంగా ఈ వినాయక చవితికి మొత్తం నైట్ టైమ్స్ వెళ్ళి నైట్ టైం చేసి వినాయకులన్నీ చూస్తేనే చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా రోడ్లో ట్రాఫిక్ కూడా ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ మీ ఊళ్ళో టాలెస్ట్ విగ్రహం ఏంటో కింద కమెంట్స్ చేయండి.